హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మలయాళం మూవీ అయిన టర్బో మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మే 23, 2024లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే. ఇప్పుడు చూసుకుంటే సోనీ లీవ్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. డైరెక్టర్ బై వైకాష్. ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీ. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మమ్మూటి గారి యాక్టింగ్, అలాగే తన స్లాంగ్, అలాగే డ్రెస్సింగ్ స్టైల్, ఇవి కూడా మీకైతే నచ్చుతాయి. ఎక్కడ సినిమా లాగ్ అండ్ బోరింగ్ ఫీల్ అయితే ఉండదు. అంతేకాకుండా స్టోరీ కూడా చాలా కొత్తగా అయితే అనిపించింది. చాలా సినిమాలు స్కామింగ్ చేసే సినిమాలు చాలా వరకు అయితే మనం చూస్తూ ఉంటాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, జెర్రీ అనే వ్యక్తి బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉంటే అతని పర్మిషన్ లేకుండా అతని అకౌంట్ నుంచి 40 నుంచి 50 లక్షల వరకు వేరే వారికి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. మరి ఇతను పర్మిషన్ లేకుండా డబ్బు ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఈ డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి ఎవరు, వీటి వెనకాల ఉన్న స్కామ్ ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ మాత్రం నాకు చాలా వరకు అయితే నచ్చింది. కొన్ని సీన్స్ ఏమో విలేజ్లో ఉంటాయి, మరికొన్ని సీన్స్ అయితే చెన్నైలో అయితే ఉంటాయి. విలేజ్లో ఉన్న సీన్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. అలాగే చెన్నైలో వచ్చినప్పుడు మాత్రం థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా చాలా సీన్స్ అయితే వర్కౌట్ అయితే అయ్యింది. మమ్మూటి గారు అలియాస్ జోష్ క్యారెక్టర్లు అయితే నటించారు. ఆయన అమాయకత్వం, అంతేకాకుండా విలేజ్లో ఉన్నప్పుడు ఒక పవర్ఫుల్గా చూపించి సిటీకి వచ్చాక చాలా వరకు డల్లుగా అయితే చూపించారు. కానీ మరో సిచ్యువేషన్లో మాత్రం తాను యాక్షన్ సీన్స్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కామెడీ కూడా చాలా వరకు అయితే వర్కౌట్ అయింది అతని దగ్గర నుంచి. అలాగే విలన్గా చూసుకుంటే కనుక రాజ్బీ శెట్టి, నిజంగా అతన్ని మాత్రం చాలా వైలెంట్గా అయితే చూపించారు. ఎవరైనా తప్పు చేస్తే కనుక అతనితో మాట్లాడడానికి అయితే ఉండదు, ఒకే ఒక పోటుతో చంపేయడం, అది మాత్రం చాలా డేంజర్గా అయితే అనిపించింది. ఎవరు తప్పు చేసినా నెక్స్ట్ శిక్ష మాత్రం వాళ్ళకు చంపేయడమే. ఇతని సీన్ వస్తున్నప్పుడు మాత్రం నెక్స్ట్ టైం జరుగుతుంది, ఎవరిని చంపుతాడని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు. అంతేకాకుండా అతను చెప్పే డైలాగ్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా అయితే అనిపించింది. హీరో చెప్పే డైలాగు విలన్ చెప్పాడు, ఇది కొంచెం ఆపోజిట్. అందుకే విలన్ పాత్రగా చేసిన రాజ్బీ శెట్టి క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సునీల్ గారు అయితే ఉన్నారు. మొదటిలో యాక్షన్ సీన్స్ పెట్టినా కానీ తర్వాత మాత్రం కామెడీగా వర్కౌట్ అయితే అయ్యింది. ఈ సినిమాలో ఫైట్ చూసుకుంటే ఒక 4 to 5 ఫైట్స్ అయితే ఉన్నాయి. అందులో పోలీస్ స్టేషన్లో వచ్చే ఫైట్, అలాగే క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. చాలా యాక్షన్ సీన్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే సాంగ్స్ విషయానికి వస్తే ఒక 3 to 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక ఫస్ట్ సాంగ్ అయితే నచ్చుతుంది, కానీ మిగతా సాంగ్ మాత్రం అంతగా నచ్చదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. కామెడీ విషయానికి వస్తే అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యింది. మలయాళం సినిమాలు చాలా వరకు అయితే మన తెలుగు ఆడియన్స్కి నచ్చుతూ ఉంటాయి, అదైనా లవ్ స్టోరీస్. కాకపోతే ఇది యాక్షన్ మూవీ కూడా మీకు నచ్చుతుంది, ప్రతి ఒక్కరైతే చూసేయచ్చు. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే విలన్ క్యారెక్టర్ మాత్రం చాలా మంది అయితే ఎంజాయ్ చేస్తారు. అతను చెప్పే డైలాగ్స్, అతని స్లాంగ్, అలాగే లుక్ ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. మమ్మూటి గారు క్లైమాక్స్లో చేసే ఫైట్ కానివ్వండి, అలాగే సెకండ్ హాఫ్లో చేసే యాక్షన్ సీన్స్ అయితే నచ్చుతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఫైట్స్ మాత్రం చాలా వరకు యాక్షన్ సీక్వెన్స్ అయితే చేశాడు, అది కూడా అయితే నచ్చుతుంది. డబ్బులు ఎలా పోయాయి అని జెర్రీ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా మందికి అయితే నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా అయితే చూపించారు. నైట్ టైంలో వచ్చే విజువల్స్ కూడా చాలా రిచ్గా అయితే అనిపించాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్, ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమైతే లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే హీరో అలాగే తన ఫ్రెండ్ ఊర్లో ఉంటాడో అక్కడ కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. మిగతా మాత్రం కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా కొన్ని అనవసరమైన సీన్స్ యాడ్ చేశారు. అలాగే మంచి యాక్షన్ సీన్స్ ఉన్నప్పుడు కామెడీ సీన్స్ కూడా యాడ్ చేశారు. ఇవి మాత్రం కొంచెం ఇరిటేషన్గా అయితే అనిపించాయి. మమ్మూటి గారు చాలా వరకు ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి, అలాగే అందులో లాజిక్ అయితే మిస్ అయ్యారు. కాకపోతే పెద్ద హీరో కాబట్టి అంతగానో లాజిక్ మనం పక్కకు పెట్టేసి సినిమా చూస్తే నచ్చుతాయి. ఇవన్నీ మైనస్ పాయింట్స్. మరి ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా అయితే లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. ఈ మూవీ పార్ట్ 1, పార్ట్ 2 కూడా త్వరలోనే రాబోతుందని మెన్షన్ అయితే చేశారు. పార్ట్ 1 అయితే లాజిక్ అంతా పక్కకు పెట్టేసి సినిమా చూస్తే యాక్షన్ అండ్ కామెడీ పరంగా నచ్చుతుంది. అలాగే పార్ట్ 2 వచ్చినా కూడా సేమ్ సీక్వెన్స్లో వస్తే మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే ఈ సినిమా విలన్ కోసమైనా ఒక్కసారి మీరు చూడడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూసేయచ్చు. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది.
ఓకే ఫ్రెండ్, చూసారు కదా మలయాళం మూవీ అయిన టర్బో మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.